హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇషాన్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో అయితే మేము ఫ్రెండ్స్‌తో కలిసి దీపావళి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపించబోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్‌ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే మేము ఫార్మ్ హౌస్‌కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక 1 అవర్ డ్రైవ్ అన్నమాట. లోపల ఎంటర్ అవ్వంగానే ఇది గార్డెన్. ఈ ఫార్మ్ హౌస్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే లోపల హాల్ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ బయట ఓపెన్ స్పేస్ అయితే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము. పిల్లలకి ఆడుకోవటానికి ఎక్కువ టైం ఉంటుందని. లేదంటే మన బుర్రలు తినేస్తారు కదా! ఇంకా ఇదొచ్చి లోపల కార్స్‌కి ఎక్స్‌ట్రా పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. బయట పార్కింగ్ స్పేస్ కాకుండా అలానే దీని వెనకాల బెర్రీస్ ఫార్మ్ కూడా ఉంటుందంట. మేము వెళ్ళిన రోజైతే అది క్లోజ్ చేసుందంట. అదే అడుగుతున్నాను నేను మా వారిని. ఓపెన్ చేసుంటే వెళ్ళేవాళ్ళం కదా! అంటే లేదు ఆల్మోస్ట్ ఒక 3, 4 వీక్స్ నుంచి అది క్లోజ్‌లోనే ఉంది అని చెప్తున్నారు. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారా స్విమ్మింగ్ పూల్‌లో చుక్క కూడా నీరు లేదు. మొత్తం తోడేశారు. అందరూ పూజలో అది బిజీగా ఉంటారు. ఈ పిల్లలనేమో కాయటం కష్టం అని చెప్పి, లేదంటే వదిలేస్తే పిల్లలంతా గుంపుగా ఎళ్లి దూకేస్తారు కదా! మళ్ళా వాళ్ళకి డ్రెస్‌లయి చేంజ్ చేయాలి కష్టం అని చెప్పి ఇంకా డ్రైన్ ఔట్ చేసేశారు. ఇంకిదొచ్చి ఎంట్రన్స్‌లో వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పటానికి నించోమన్నారు. ఊరికనే నుంచుంటే ఏం బావుంటుందిలే అని చెప్పి ఇంకా మన సాంప్రదాయంలో బొట్టు పెట్టి ఫ్లవర్స్ ఇచ్చి ఇలా వెల్కమ్ చెప్పాము. ఇక్కడ ఇషాన్ చూడండి వాడు ఏడిస్తే ఇద్దాంలే అని చెప్పి ఒక చాక్లెట్ బ్యాగ్‌లో వేసుకున్నాను. ఎప్పుడు చూసాడో ఏమో తెలీదు. తీసుకొని నోట్లో వేసుకొని లబలబలాడించేస్తున్నాడు. దాని తర్వాత ఇంకిక్కడ గ్రూప్ ఫోటోకి అందరిని జాయిన్ అవ్వమన్నారు. ఈ ఫోటోని ఎంత తీసినా కూడా ఎవరం ఎక్కడున్నామో జూమ్ చేసుకొని మరీ చూసుకోవాలి. అస్సలు కనిపించం. జస్ట్ ఏదో గుర్తులో ఉంటుందని తీసుకోవడం తప్ప. ఇంకిది ఫార్మ్ హౌస్ లోపలికి ఎంట్రన్స్. దీనికి మొత్తం 2 బిగ్ హాల్స్, 2 స్మాల్ రూమ్స్, ఒక కిచెన్, ఒక డైనింగ్ ఏరియా వచ్చింది. ఇదొక హాల్ అన్నమాట. ఈ హాల్‌లో ఎవరి థింగ్స్ వాళ్ళు పెట్టుకున్నారు. వేరే హాల్‌లో అయితే మొత్తం పూజ డెకరేషన్ సెటప్ అంతా చేశారు. లేడీస్‌కి పూజ చేసుకోవడానికి అది కొంచెం కంఫర్ట్‌గా ఉంటదని చెప్పి. ఇంకిదొచ్చేసి కిచెను. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. మీడియం‌గా వచ్చింది. ఇంక పిల్లలైతే బయట, లోపల గిరగిరా తిరుగుతూ తెగ ఆడుకుంటున్నారు. ఇంకిది కిచెన్ పక్కన చిన్న డైనింగ్ ఏరియాలా వచ్చింది. బట్ ఇదేమంత యూజ్ చేయం కదా! మేము ఆల్మోస్ట్ అందరం బయటే ఉన్నాము. దాని తర్వాత ఇదొక రూము. పిల్లలకి డ్రెస్ అది చేంజ్ చేయడం కోసమని యూజ్ చేశారు. దాని తర్వాత ఇంక లాస్ట్ ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఈ రూమ్. ఇక్కడ చూడండి ఈ బుడతడు ఎలా కొడుతున్నాడో. పట్టుమని నిండా 3 సంవత్సరాలు కూడా లేవు. అది వాళ్ళ అన్న ఎలా కొట్టేస్తున్నాడో. రీసెంట్‌గా ఇదే ఫార్మ్ హౌస్‌లో వాడి సెకండ్ బర్త్‌డే అయింది. "రేయ్ వద్దురా ఆగురా కొట్టకురా" అని నేను అంటుంటే ఇంకా గట్టిగా కొట్టేస్తున్నాడు నవ్వుతూ. వాడు చూడండి వీడి దెబ్బకి ఎలా పడిపోయాడో. పాపం తమ్ముడు కదా ఇంకేం చేస్తాడు. తర్వాత ఇక్కడ లేడీస్ అందరం కలిసి పూజ చేసుకుంటున్నాం. దీపావళి అంటేనే ముందుగా లక్ష్మీదేవికి పూజతో మొదలవుతుంది కాబట్టి, ఇక్కడ అందరం చక్కగా లైన్‌లో కూర్చుని లక్ష్మీదేవికి పూజ అయిపోయిన తర్వాత లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే లింగాష్టకం ఇవన్నీ చదువుకున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి హారతిచ్చి ఎవరికి వాళ్ళు ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు ఇవన్నీ తీసుకుంటున్నామన్నమాట ఇక్కడ. వెనకాల డెకరేషన్ చూడండి చాలా బావుంది కదా! నాకైతే భలే అనిపించింది. ఈ డెకరేషన్ చేయటం కోసం కొంతమందయితే మార్నింగే వచ్చేసారట. వెనకాల బ్యానర్, దండలు ఇవన్నీ అయితే ఆర్డర్ చేసి ఆన్‌లైన్ నుంచి తెప్పించుకున్నారట. ఇంకిక్కడ పిల్లలందరిని ఎంగేజ్ చేయడం కోసం అయితే కొన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారు. ఏ పార్టీ అయినా మ్యూజికల్ చైర్స్ అయితే పిల్లలకి కంపల్సరీ ఉండాల్సిందే కదా! కానీ దీంతో వచ్చిన గొప్ప చిక్కేంటంటే పిల్లలు ఔట్ అయినప్పుడల్లా మేము ఔట్ అవ్వలేదు మళ్ళీ ఆడతామని చెప్పి ఏడుస్తూనే ఉన్నారు. ఇంక నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇషాన్ గాడికి ఎందుకో ఈ గేమ్ అస్సలు అంత ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి వాడు ఈ గేమ్‌తో నాకు సంబంధం లేదన్నట్టు ఎలా పారిపోతున్నాడో. వాడికెప్పుడు బాల్ అంటేనే ఇష్టము. అందుకే సేఫ్ సైడ్‌కి మా వారు ఎక్స్‌ట్రా బాల్ తీసుకొచ్చారు. ఆ బాల్‌తోనే ఫుల్‌గా ఆడుకున్నాడు. దాని తర్వాత వేరే బాబుకి సేమ్ వీడిలాంటి బాల్ ఉందంట. సేమ్ నీది నాది ఒక బాలే అని చెప్పి సేమ్ సేమ్ అంటున్నాడిక్కడ. ఒక బాలే. ఇంకా జెంట్స్ అందరూ ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. పిల్లలేమో గేమ్స్‌లో బిజీ. లేడీస్ అందరూ పూజలో ఫుల్ బిజీగా ఉంటే పాపం జెంట్స్‌కి కూడా ఏదో యాక్టివిటీ కావాలి కదా! బోర్ కొట్టకుండా ఉండడానికి. అందుకని చాలా సేపు వాలీబాల్‌తోనే టైమ్ పాస్ చేశారు జెంట్స్ అందరూ. దాని తర్వాత ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి. నా శారీకి మ్యాచ్ అవుతున్నాయని మా వారిని వీడియో తీయొచ్చు కదా అని అంటే, "ఏ పో నేను గేమ్ ఆడుకోవాలి" అన్నారు. సర్లే పోండి నేనే తీసుకుంటా అని చెప్పి ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. ఇంకిక్కడ ఇషాన్ దగ్గర బాల్ తీసుకొని వాడిని ఎలా ఆట పట్టిస్తున్నారో. వాడు బాల్ అడిగితే ఇవ్వడం లేదని చెప్పి కొంచెం సేపయితే వాడిని ఆట ఆడించేశారు. తర్వాత ఇంక వాడు చూడలేక సర్లే పో తీసుకో అని చెప్పి ఇచ్చేశారు. వాడేమో పోండి నేను మీకివ్వను అని చెప్పి బాల్ తీసుకొని పారిపోతున్నాడు.
తర్వాత పూజ, గేమ్స్ అన్నీ అయిపోయాక అందరం అయితే గార్డెన్‌లో గ్యాదర్ అయ్యాము. సర్కిల్ షేప్‌లో రౌండ్‌గా నిల్చుని క్రాకర్స్ అయితే కాల్చాము. ఇషాన్ గడ్ మరి క్రౌడ్ అది ఎక్కువగా ఉండడం వల్ల ఏమో సరింగా ఇంట్రెస్ట్ చూపలేదు ఈసారి అస్సలు. లాస్ట్ ఇయర్ అయితే అంతగా భయపడలేదు. ఈ ఇయర్ ఎందుకో మరి నిద్ర వల్లో ఏంటో తిక్క తిక్కగా ఉన్నాడు. అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా కాల్చాడు. నేనే బలవంతంగా చేయి పట్టుకొని కాల్పిస్తున్నాననమాట. అయినా కూడా ఏదో అలా అలా కాలుస్తున్నాడు అంతే గాని అంత హుషారుగా లేడు. లాస్ట్‌లో సగం కాల్చేసి కాకరపోతని నా సారీ మీద వేసేసాడు. లక్కీగా పక్కన పడింది. సారీకేం అవ్వలేదు. అసలే మన ఆడోళ్ళకేమో సారీలు పిచ్చి. చూడండి ఇక్కడ సగం కాల్చేసి భయమేసిందనుకుంటా వాడికి. అందుకనే నా సారీ మీద వదిలేసాడు. సర్లే ఇంకిక్కడ ఇలా కాదులే అని చెప్పి వాడిని చంకన ఎత్తుకున్నాను. ఇంకా పెన్సిల్ ఇస్తే ఓ గిరగిరా తిప్పుతూ నా చైన్ కూడా మొత్తం తిప్పేసాడు. తర్వాత ఇంకా అక్కడ వెనకాల చెప్పి అక్కడికెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. దెబ్బకి నిద్ర తిక్కంతా ఎగిరిపోయింది. నాకివ్వు అని చెప్పి అరుస్తున్నాడు. మేము వెళ్ళిన కొంచెం సేపటికి మమ్మల్ని చూసి వేరే ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు రాగానే అయితే ఇంకా హుషారైపోయాడు. ఆ బాబు వీడు కలిసి తెగ కాల్చేశారు. గ్రౌండ్‌లో అయితే డల్‌గా ఉన్నాడు కానీ లోపలికొచ్చాక భలే యాక్టివ్ అయిపోయాడులెండి. ఇక్కడ చూడండి ఆ విష్ణు చక్రాన్ని భయం లేకుండా ఎలా కాల్చేస్తున్నాడో. దీన్ని విష్ణు చక్రం అంటారో లేదంటే భూచక్రం అంటారో నాకు చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూషనే. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ క్రాకర్స్ అన్నీ బాబువన్నమాట. మేముండే ప్లేస్‌లో అంత క్రాకర్స్ ఏం దొరకవు. చిన్న చిన్న కాకరపోతల్లాంటియి దొరుకుతాయి అంతే. ఇంకేమి దొరకనప్పుడు ఇంక అవే మాకు మహాప్రసాదాలు కదా! ఈ బాబు వాళ్ళకి లాస్ట్ ఇయర్ దీపావళివి ఉండిపోతే అవి తీసుకొచ్చాడంట. దాంట్లో సగం మా ఇషాన్ గడే కాల్చేశాడు. పోనీలే లోపలికి రావడం మంచిదే అయింది. బాబు యాక్టివ్ అయ్యాడు. అలానే కాల్చాడనుకున్నాను. ఇంకా క్రాకర్స్ అయిపోయిన తర్వాత అందరం మన తెలుగు ఫుడ్‌ని ఎంజాయ్ చేసాము. రెస్టారెంట్‌లో తెలిసిన తెలుగు షెఫ్ ఉంటే ఆయనకు ఆర్డర్ ఇచ్చారట. నేను ఇషాన్‌కి తినిపిస్తూ ఐటెమ్స్ వీడియో తీయడం మర్చిపోయాను. జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేశాను అంతే. ఇంకిది లాస్ట్ ఎండింగ్‌లో ఇంటికి వెళ్ళే ముందు మీ అందరికి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఆల్. బాయ్.